అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే. కాకినాడ సిటీ పెద్ద మార్కెట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారి పర్యవేక్షణలో, అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ మంచి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, అలాగే ఆలయ యువ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, పెద్దలు, అలాగే అమ్మవారి భక్తుల సహకారంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ఈ అమ్మవారు 613 సంవత్సరాల క్రితం స్వయంభూ కింద వెలిసిన అమ్మవారండి. ఈ అమ్మవారిని కోరిన కోరికలు తీర్చే తల్లిగా ఈ కాకినాడ సిటీలోనే కాదు, చుట్టుపక్కల అన్ని గ్రామాలకి కూడా ఈ అమ్మవారు గ్రామదేవత ఎలవేలుపనమాట. ఈ రోజు వచ్చినప్పటికి అమ్మవారు అమావాస్య తీర్థము తెల్లవారుజాము నుంచి, అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంచుమించు తెలియకుండానే ఈ రోజు సాయంత్రం వరకు కూడా 1,00,000 మంది పైన భక్తులు దర్శనం చేసుకోవడానికి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే వచ్చిన భక్తులకి అందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా బార్గెట్లు ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకి ఏవైతుందో ప్రసాద వితరణ కానీ, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు పాలు బిస్కెట్లు ఏర్పాటు చేయడం కానీ, అలాగే ఇక్కడ మజ్జిగ రసన ఇవ్వడం కానీ, అలాగే ప్రతిదీ కూడా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని ఎన్నడూ లేని విధంగా ఈసారి అఖండ వైభవంగా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. నిజంగా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాం. అమ్మదేవి ఉంటే అన్నీ ఉన్నట్టే.